వెల్కమ్ టు తెలంగాణ పల్స్. నేను మీ యాంకర్ సులక్షణ. ఈరోజు నవీపేటలో ఒక స్పెషల్ సర్పంచ్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. స్పెషల్ అనేది ఎందుకంటున్నా అంటే ఇంటర్వ్యూలో మీకే తెలియబోతుంది. నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్లో స్పెషల్ అని మిమ్మల్ని ఎందుకు నేను ఫోకస్ చేసిన అంటే ఒక మంచి ఉద్యోగాలను, ఒక మంచి స్థాయి ఉద్యోగాలను, ఈ రోజులలో ఉద్యోగాలే దొరుకుతలేవు, ఒక మంచి ఉద్యోగాలను వదులుకొని సర్పంచ్ బరిలో ఎందుకు దిగినారు? మంచి ప్రశ్న మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రజాసేవ చేయడానికి. ఇంకొకటి, ఈ ఉద్యోగం అనేది నేను ఎప్పుడన్నా సాధించుకోగలను. ఆల్రెడీ నేను చేసి వచ్చాను. నాకు ఒక 10-12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఇట్లాంటిది మళ్ళీ నేను నా ఎక్స్పీరియన్స్తో నేను సాధించుకోగలను. బట్ ఇట్లాంటి అవకాశం, ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు మళ్ళీ లభించదు. సో నాకు ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి నేను దీంట్లోకి వచ్చాను. అంటే ప్రజాసేవ చేయాలంటే ఖచ్చితంగా ఒక పదవి ఉండాలంటారా? పదవి ఉండాలని నేను అంటలేదు, కానీ పదవితో అన్ని సాధ్యమవుతాయని నేను భావిస్తున్నాను. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే నా వరకు ఉన్నంత నేను చేస్తాను, కానీ నా స్థాయిని మించి అది ఉందనుకోండి నేను చేయలేను. అదే ఒక పదవి ఉందనుకో, నేను పై స్థాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సాధించి అదంతా వాళ్ళ దగ్గరికి ప్రపోజల్ పెట్టి అలా నేను వాళ్ళకి ఆ రకంగానే సహాయం చేయగలను కదా. సో అది నా మెయిన్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడున్న యువతకు ముఖ్యంగా చాలా మంది ఏమంటారంటే ఈ రాజకీయాలు అనేది పనికిరావు, రాజకీయాల్లోకి పోతే జీవితాలు భవిష్యత్ అనేది లేకుండా పోతుంది, జీవితం పాడైపోతుంది. యువ నాయకులు అంటే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యువతకి ఏం చెప్తారంటే అందులోకి రాకండి, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి అని మెసేజ్ ఇస్తుంటారు. అంటే మేడం వాళ్ళు అంటే లైక్ ద ఎక్స్పీరియన్స్డ్, సో కాల్డ్ ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకప్పుడు యంగ్ జనరేషన్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు అలాంటి స్పీచ్లు ఇవ్వడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. అండ్ మీరు అడిగిన దానికి, రాజకీయంలోకి వెళ్తే మన భవిష్యత్తుతో పాటు నాలాంటి వేల మంది భవిష్యత్తులను కూడా నేను సరి చేయగలను. ఓకే, ఒకవేళ నవీపేట ప్రజలు కనుక మిమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్ కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెడితే మ్యానుఫ్యాక్చర్లో ఉన్న దాంట్లో ఫస్ట్గా మీరు దేన్ని ఎంచుకుంటారు? మీ ఊరి మేజర్గా ఉన్న సమస్య ఏంది? అసలు ఆ సమస్య కోసము మీరు ఈ బరిలో దిగినట్టు నాకు అనిపిస్తుంది. అవును, ఆ సమస్య ఏంటి? నేను నా కన్వర్సింగ్లో నేను చూసిన సమస్యలు ఏంటంటే, ఫస్ట్ డ్రైనేజ్ సమస్య. అండ్ కొన్ని ఏరియాస్లో వాటర్ లైన్ లేదు, అదొకటి. అండ్ వీధి కుక్కల విహారం. మీరైతే ఎంతమంది అంటే లైక్ మన న్యూస్ ఛానల్లో ఎన్నిగనం చూస్తున్నాం మనం, ఎలా అయితే కుక్క కాటుతో ఎంతమంది చనిపోతున్నారు. మా వీధుల్లో, మా ఊర్లలో మేము ఇప్పుడు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి దగ్గర అన్ని కుక్కలే ఉన్నాయి. అదొకటి తీసేస్తాను మేడం. ఇంకా సమస్యలు ఇప్పుడు వస్తూనే ఉంటాయి మనకి, ఊరన్న తర్వాత సమస్యలు వస్తాయి ఏదన్నా దానికి. అన్నిటికీ మేము ముందుండి సహాయం చేస్తాము. ఊర్లో ఉన్న పెద్ద సమస్య ఏంటి, దాన్ని మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు? డ్రైనేజ్ సమస్య అండ్ వాటర్ ప్రాబ్లం. అంటే గత ప్రభుత్వంలో నీళ్లు నియామకాలే మెయిన్ కాన్సెప్ట్ ఉండే, అది నవీపేటలో ఫెయిల్ అయిందంటారు? లేదు, అంటే ఇప్పుడు మాకు కొన్ని కొత్త ఏరియాస్ అయినాయి అనమాట. కొన్ని ఏరియాస్లో కొంతమంది అంటే ఆల్రెడీ ప్లాట్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, కానీ అక్కడికి ఇంకా వాటర్ లైన్ అనేది వెళ్ళలేదు. కొన్ని ఏరియాస్ ఉన్నాయి, స్పెషల్గా మెన్షన్ చేయాలో చేయదో నాకు తెలియదు, బట్ ఉన్నాయి, నేను విన్నాను అలాంటి ప్రాబ్లమ్స్. సో అది నా మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి రోజు వాటర్ అయితే బేసిక్ నీడ్, అది కరెక్ట్ కదా. సో ఆ బేసిక్ నీడ్. అండ్ దోమల బెడద, డ్రైనేజ్ వల్లనే దోమలు వస్తున్నాయి మనకి, రైట్? సో అది తీసేస్తే దోమలు ఉండవు. అది నా మెయిన్ కాన్సెప్ట్. మనమే చూస్తున్నాం కదా మేడం, మలేరియా, డెంగ్యూ దోమల వల్ల ఎన్ని వస్తున్నాయి. సో ద బేస్ రీజన్ ఫర్ దోమలు అంటే మస్కిటోస్కి ద బేస్ రీజన్ ఏంటి? డ్రైనేజ్. సో అది ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను. చూసుకున్నట్టయితే మీరు బరిలో ఉన్నారు, మీ అవతల సైడ్, మీ ఆపోజిట్ సైడ్ కూడా ఒక సీనియర్ నాయకులు, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, తను రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నవారు, అన్ని విధాలుగా బలంగా ఉన్నవాళ్ళు, ఎంపీపీ కూడా చేసిన వ్యక్తి తను. అవును, మీకు అసలు జీరో నాలెడ్జ్, పొలిటికల్ వైజ్ గా అయితే జీరో నాలెడ్జ్, అసలు మీకు ఏమి అనుభవం లేదు. మీ ప్రొఫెషనల్ వచ్చేసి అంత స్టడీ పర్పస్, జాబ్ పర్పస్. అవును, ఏ కాన్ఫిడెంట్ తోటి మీరు ఢీ కొట్టి నేను విజయం వైపు దూసుకెళ్తాను, నేను గెలుస్తానని ఏ బేసిక్లో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు? అసలు ప్రజలే నా ధైర్యం మేడం. అంటే ఎవరన్నా కానీ
ఒకళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అంటే మనం ముందుకెళ్ళగలం. నాకు అనిపిస్తుంది, నా కన్వర్సింగ్లో నాకు అనిపిస్తుంది నా ప్రజలు నాకు సపోర్ట్ చేస్తారు, నన్ను సర్పంచ్గా గెలిపిస్తారు అని. అదే నమ్మకంతో ఉన్నాను, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను. అంటే మేము తెలుసుకున్నది ఏంటంటే తనకు అసలు ఎటువంటి అనుభవం లేదు రాజకీయంలో, తనకి ఏం తెలుసు? రాజకీయం అంటే అనుభవమే ఉండాలా మేడం? ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే సరిపోదా? అంటే రాజకీయంలో అనుభవం అవసరం లేదంటారా కొత్త ట్రెండ్గా? అనుభవం అవసరం లేదని నేను అంటలేదు. చూసాం కదా మనం ముందు అంటే రాజకీయం చూస్తూనే పెరిగాం కదా, వాళ్ళని చూస్తూ ఎలా చేయాలి ఏంటి అని. గ్రేట్ లీడర్స్ అయితే ఉన్నారు. మనం చేయాలి, మన కాన్సెప్ట్ ఏంటి, మనకి క్లియర్ విజన్ ఉంటే సరిపోతుంది. రాజకీయానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరు ఒక యువ నాయకురాలు కాబట్టి ఈ తరం యువతకి ముఖ్యంగా మీ ఊర్లో మీరు సర్పంచ్గా గనక గెలుస్తే ఇక్కడ యువ నాయకులకి మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాబోతుంది? నిరుద్యోగ సమస్య ఉంటే దానికి తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి సర్పంచ్ అనేది జస్ట్ విలేజ్ వైజ్, మనం ఇక్కడ సమస్యలను మనం దృష్టిలో పెట్టుకొని అవన్నీ కలెక్ట్ చేసుకొని సమస్యలన్నీ నా వంతు నేనేం చేయగలను. ఇప్పుడు సర్పంచ్ అంటే అన్నీ ఒకటే చేయలేరు కదా మేడం, పైకి తీసుకెళ్తాం. అవన్నీ మనం మన ఊరికి వచ్చేలాగా చేస్తాము. ఒక ఐడియల్ విలేజ్ లాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఒక ఊరి పెద్దలు మా ఊరికి బాగు చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందనే ఉద్దేశించి వాళ్ళను ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీ ఊర్లో ఏం సమస్యలునే వాటిని అసలు మీరు ఇద్దరు ఎట్లా ఎదుర్కొంటారు? అంటే ఒకరినొకరు ఇద్దరు కూడా ఉద్యోగాలు వదిలేసి వచ్చేసి ఏ ఇంటికి కూడా వాటర్ లేని పరిస్థితి, ఇలాంటివన్నీ ఇప్పుడు మేము యువతగా ముందుకు వచ్చినాం, మాకున్న నాలెడ్జ్ మేము చదువుకొని వచ్చినాము, ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని గెలిచిన తర్వాత ఇవన్నీ ప్రతిదీ కూడా ఇవాళ ఏదైతే మేము ప్రజల దగ్గర తీసుకుంటున్నామో అవన్నీ చేసి గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్ది, అంటే ఒక యువ నాయకులు వస్తే ఈ గ్రామం ఎట్లా అవుతుంది అని చెప్పేసి చూపించదామని వచ్చినాం. ఇంకొకటి మార్కెట్ ఏరియాలో సీసీ రోడ్లు లేవు, అదొకటి. వర్షం పడితే మొత్తం ఇదైపోతాయి. అంటే మీకు ఇవన్నీ అవగాహన ఉన్నాయి, అన్ని మీరు దగ్గరుండి చూసారు కాబట్టి మీరు ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు. వెరీ గుడ్. అయితే నవీపేట ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలని నేను అడిగితే మీరు ఏం చెప్తారు? మేడం, ఓటు ఎందుకు వేయాలంటే ఇప్పటి వరకు యువతరం నవీపేటలో ఎక్కడ కూడా లేదు, ఇప్పటి వరకు ఎవరు సాహసం కూడా చేయలేదు. మా భార్య స్వచ్ఛందంగా తను చూసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఊర్లో తనకు ఉన్నటువంటి నాలెడ్జ్తో అక్కడక్కడ తిరిగి, అంటే మనలాంటి కూడా ముందుకు రాకపోతే మన గ్రామం ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుంది అనే ఒక సంకల్పంతో తను వచ్చింది. దానికి ఫస్ట్గా నేను మద్దతు తెలిపిన. దీనికి నేను అనుకుంటుంది మా గ్రామ ప్రజలు కూడా కంపల్సరీ మార్పు కోరుకుంటున్నారు. కంపల్సరీగా మేము అత్యంత భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ మీకే మొదటి ఇంటర్వ్యూ ఇస్తాము. ప్రతి పని కూడా మాకు ఉన్న అవగాహనలు, మాకు పరిచయాలు, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, నాయకుల దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ప్రతి దగ్గర పోయి ఈ గ్రామానికి ఏం అవసరం ఉందో. ఇంకోటి మేడం, ఇప్పుడు మాకున్న శక్తి ఇంకొకరికి ఉండదు, యువతరానికి ఉన్న శక్తి ఇంకొకరికి ఉండదు. అదొకటి పబ్లిక్కి కూడా అర్థమవుతుంది. మేము వెళ్తున్న ప్రతి గడపన మాకు స్వాగతం పలుకుతారు. కావున రాబోయే ట్రెండ్ ని యువత ఎలా మార్చబోతుందో మీతోటే మొదలంటారు. మేడం, ఇప్పుడు ఎక్కడ కూడా కానీ యువతరానికే సంకల్పం ఉంది. ఇప్పుడు మేము మాకున్నటువంటి సంబంధాలు, మాకున్నటువంటి ధైర్యం, మాకున్నటువంటి సాహసం ఇంకెవరు చేయలేరు. దానికి తోడుగా ఇక్కడ ఉన్న నైపుణ్య ప్రజలు కూడా మాకు ఎక్కడ పోయినా కూడా స్వాగతం పలుకుతారు, మార్పు కోరుకుంటున్నారు. అలా ఇదే పెద్ద మనుషులు లేకపోతే ఇదే చేసిన వాళ్ళే చేయడము. ఇంకోటి మా నైపేటలో ఇప్పటివరకు చేసిన వాళ్ళే పదవులు అనుభవించడము, వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకని మార్పు కోరుకుంటున్నారు. ఆ ధైర్యంతోనే నా భార్య ముందుకు రావడానికి నేను సంతోషిస్తున్నా. ముందుగా ప్రత్యేకంగా నేను నా భార్యను అభినందిస్తున్నా. ఎందుకంటే బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. తనకు ఉన్నటువంటి నాలెడ్జ్, తన ఒక టీమ్ లీడర్ ఒక కంపెనీలో, ఒక ప్రైవేట్ కంపెనీలో. అసలు తన క్వాలిఫికేషన్ ఏంది? ఎంఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఎస్, పీజీ ఉస్మానియా యూనివర్సిటీ. నేను బీటెక్ సివిల్ కంప్లీటెడ్. ఇద్దరం కూడా గ్రాడ్యుయేట్సే. మేము అవన్నీ వదులుకొని నేను పుట్టిన ఊరిలో మనమంటూ ఉండి మన ప్రజల్ని ఏలుకుందాం, మంచిగా మన ప్రజలతో పాటు పనిచేసి. ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంది, ప్రతి ఇంట్లో మేము వెళ్తున్నాం కదా, ప్రతి ఇంటింటికి ఒక సమస్య ఉంది. మా వంతు సాయంగా సాయశక్తుల మాతో కానటువంటి సమస్యలు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని పరిష్కరిస్తామని చెప్పి మీ వేదికగా చెప్తున్నాము. యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు. అంతే మేడం. #YouthCan. మీరు కూడా చూస్తున్నారు ఎక్కడ పోయినా కూడా. ఇప్పుడు మొన్న ఒక ఎమ్మెల్యే గెలిచింది 26 years. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాళ్ళు ముందుకొస్తే కూడా, యువతరం ముందుకొస్తే సమాజం బాగుపడుతుంది.
సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇంకోటి కావచ్చు, అంటే ఇంకొకరు చేరని చెప్పి కాదు, మాకున్న శక్తి ఇంకొకరికి ఉండదు. బికాస్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఆన్ యూత్, ఆ, బేసిక్ ఆన్ యూత్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అంటే మేబీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవచ్చు, అప్పుడు ఆ సమస్య మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మీరు ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారు? మేడం ఇవాళ అంటే చాలా మంది అనుకుంటారు అధికార ప్రభుత్వం ఉంటేనే ఫండ్స్ వస్తాయని చెప్పేసి. ఇది చాలా మందికి ఒక అపోహ ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీకి ఫైనాన్స్ ఫండ్స్ వస్తాయి. మాకు ఉన్నటువంటి సౌకర్యాలు, ఇది మేజర్ గ్రామ పంచాయతీ, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఇక్కడ ఉన్న ఫండ్ ప్రతిదీ కూడా మీకు ఇంకోటి మళ్ళీ కూడా చెప్తున్నాము, గత పాలకులు చేసినటువంటి తప్పు మేము చేయము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలైందంటారా నవిపేట? కొన్ని విషయాల్లో విఫలమైంది మేడం, ఇది వాస్తవం. ఇంకోటి మేము ఏ పార్టీ నుంచి కూడా ప్రజలకు వెళ్ళట్లేదు. ఇది ఇంకోటి ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ కాదు, పార్టీకి సంబంధించిన ఎలక్షన్స్ కాదు, గ్రామం ఎలక్షన్స్, గ్రామ అభివృద్ధి కోసం చేసే ఎలక్షన్. కావున ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫండ్స్ వస్తాయి. ఇది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ కూడా మాకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా పెద్ద ఫండ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసి అవసరమైతే మేము కొత్తదాన్ని తీసుకొస్తాము. ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుందో కూడా ఓపెన్గా గ్రామ పంచాయతీలో లెక్కలతో సహా అది కూడా మేము రాజు చూపిస్తామని మీకు చెప్తున్నాము. ఓకే, మీరు చెప్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అదంతా కరెక్టే ఉంది. ఒకవేళ ఫండ్స్ రాకపోతే హౌ కెన్ యూ మేనేజ్ దిస్ ఆల్ థింగ్స్ అని అడుగుతున్నాను. మాకు పరిచయాలు ఉన్నాయి మేడం, మాకున్నటువంటి సంబంధాలు. ఇప్పుడు తను ఒక ఎంప్లాయ్, నేను ఒక ఎంప్లాయ్, మాకు అంతో ఇంతో మా వయసే చిన్నది కానీ అనుభవం చాలా పెద్దది. మాకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒక రకంగా కంపల్సరీగా మేము ఫండ్స్ తీసుకొస్తాము. ఈ చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద పెద్ద సమస్యలు కానీ ప్రతి దానికి ఇంకోటి డైలీ కష్టపడే తత్వం ఉంది మా దగ్గర. ఏదో ఇంట్లో గెలిచినామంటే కుర్చీ మీద కూర్చొని పడుకోవడమో లేకపోతే ఇంకో తిరుగుకోవడమో కాదు. ప్రతిరోజు కూడా గ్రామంలో తిరిగే పరిస్థితి ఉంటుంది మాది. నాతో పాటు మా భార్యతో పాటు మాకు ఒక టీం ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ నేను గెలిస్తే, ఇవాళ మా భార్య గెలిస్తే ఆమె ఒక్క గెలుపు కాదు, అది నవిపేట ప్రజల గెలుపు. అండ్ మీరు ఫండ్స్ రాకపోతే అంటున్నారు కదా, మేము ఫండ్స్ రాకుండానే మేము అంటే ఐ మీన్ ఈ స్టెప్ వేయకన్నా ముందు నుంచే మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసినట్లయితే వీళ్ళకి ఒక ట్రస్ట్ ఉంది, ఐ మీన్ జన వికాస్ సేవా సంస్థ అని. సో వీళ్ళు చాలా చేశారు అలాంటివి. అంటే ఇలాంటి సర్పంచ్ పదవి లేకుండానే చేసిన వాళ్ళము, ఇంకా పదవి ఒకటి ఉంటే ఇంకా ఎలా చేస్తాము, అది మీ ఆలోచన. ఇంకా చూసుకున్నట్టయితే నవిపేటలో అంటే చాలా మటుకు నేను ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. షాప్ వైజ్గా వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అక్కడ షాప్స్ దగ్గర చూసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మార్కెట్ ఏరియా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, సంత. అవును, ట్రాఫిక్ ప్రాబ్లం, మళ్ళా అక్కడ వెళ్ళే దగ్గర వాళ్ళకి ఏం షాప్స్ అవైలబుల్ లేవు. కొన్ని షాప్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉండే. వాళ్ళు చాలా సమస్యలు చెప్పారు అప్పుడు అక్కడ ఊరికి. అంటే ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళ ప్రాపర్స్ ఉన్నాయి ఇక్కడ, అంత ఉండి కూడా ఇప్పటి వరకు నవిపేట అసలు ఎందుకు డెవలప్ కాలేదు? మంచి ప్రశ్న మేడం. ఇలాంటివన్నీ మార్చనీకే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు చెప్పింది వాస్తవమే, కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకోటి ఇది మేజర్ గ్రామ పంచాయతీ, ఇక్కడ ఫ్రైడే కూరగాయల సంత ఉంటుంది, సాటర్డే అయితే మీకు తెలిసి ఉంటుంది తెలంగాణ మొత్తంలో ఇది పెద్ద మేకల సంత. ఇప్పుడు మాకున్న పరిచయాలు ఇవన్నీ కావచ్చు, అక్కడ రోడ్ వైండింగ్ చేయదామా, లేకపోతే పెద్దవాళ్ళతో సలహాలు తీసుకొని, అధికారులతో సలహాలు తీసుకొని ఎలా ముందుకెళ్తే ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతావో దాని ప్రకారంగా ప్రతి ఒక్క అధికారితో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో కావచ్చు, గ్రామాభివృద్ధి కమిటీలతో కావచ్చు, అందరితో చర్చించి ఎలా చేస్తే ముందుకెళ్తుందో ప్రతిదీ కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం మేడం. అందుకనే ముందుకు వచ్చినాం మేము. సర్పంచ్ భార్యలు అంటే భర్త చాటు భార్య పోతారు. అంటే ఫస్ట్ ట్యాగ్ గా వాళ్ళని ఫ్రంట్ గా చూపిస్తారు, తర్వాత ఏ సమస్యకైనా తను ఒక 4 అడుగులు వెనుకనే ఉంటుంది, భర్తనే ముందుంటాడు. ఈ న్యూ కపుల్, ఈ రోల్ మోడల్స్ కూడా అలానే ఉంటుందా మానస కపుల్? ఖచ్చితంగా కాదు మేడం. మేబీ నేను ముందుంటా అని చెప్పకపోవచ్చు ఖచ్చితంగా, కానీ ఇద్దరం కలిసే నడుస్తాం, కలిసి సేవ చేస్తాం. అసలు కుటుంబంలో మీరు ఇంత ముందుకు రావడానికి మెయిన్ గా ఎవరు సపోర్ట్? ఖచ్చితంగా నా హస్బెండ్ సపోర్ట్. పల్స్ ఛానల్ ద్వారా మానస కపుల్ నవిపేట్ ప్రజలకు ఏం చెప్తారు? ఒకటే మేడం, మేము ఈ వేదిక ద్వారా చెప్పాలని ఏం చెప్తున్నాం అంటే, మేము తలుచుకుంటే అలా మంచి జీవితాలు మా ఇద్దరి అయినా కూడా అవన్నీ వదిలేసి ఏదో మేము ఇక్కడ ఏదో చేద్దామని చెప్పి కాదు, మంచి చేద్దాము, ఊరిని అభివృద్ధి చేసుకుందాము, గ్రామాన్ని మంచిగా
ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామనే ఒక ఉద్దేశంతో ఇద్దరం కూడా ఒక సంకల్పం కట్టుకొని ఇద్దరము మాట్లాడుకొని మా ఇద్దరు జాబులకు రిజైన్ చేసి ప్రజాసేవలో ఉందామని చెప్పి వచ్చినాము. మాకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, ప్రజలు కావచ్చు, అడుగడుగునా మాకు స్వాగతం పలుకుతారు. ఇదే ఇంకా ముందుకు సాగిస్తూ భారీ మెజార్టీతో మేము గెలిచి మళ్ళీ ఇదే టీపల్స్కి మేము ఇంటర్వ్యూ ఇస్తాము. ఈ వేదికగా నైపేట ప్రజలకు మేము చెప్పాల్సింది ఏంటంటే, నా భార్య శ్రీమతి శ్రీ మానస శ్రీ దాంగే శ్రీకాంత్, మా గుర్తు కత్తెర గుర్తు. అందరూ కూడా ఓటు వేయండి. 11వ తారీఖు రోజు ఉదయం 7 గంటలకు మీరందరూ తొందరగా రెడీ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని కత్తెర గుర్తుకు వేసి ఉపయోగించుకోండి. ఎందుకంటే సమాజంలో ఓటుకున్నటువంటి విలువ కానీ, ఓటుకున్నటువంటి పవర్ కానీ, ఈ యువతకు ఉన్నటువంటి పవర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనము ఆ రోజు వేసి యువతకు ఉన్నటువంటి బలాన్ని చూపిద్దాము. సమాజంలో యువతకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలా ఉంటుందో చూపిద్దాము. కావున ప్రజలందరూ మాకు మద్దతుగా నిలిచి కత్తెర గుర్తు ఓటు వేయండి. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. ధన్యవాదాలు. చేంజ్, ఓట్ ఫర్ డెవలప్మెంట్. కత్తెరకు ఓటు వేయండి, మన నవపేటని ముందుకు తీసుకుపోండి.